హాయ్ అండి. వెల్కమ్ టు శైలు బ్లాగ్స్. ఈరోజు పుదీనా నిలువ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. చింతపండు కొద్ది వేడి వాటర్లో నానబెట్టేసుకోవాలి. దాని పిప్పంతా తీసేసుకొని పుదీనా కూడా శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద ఆరేసుకోవాలండి. ఫ్యాన్ గాడుపుకి, ఎండలో కాదు, ఫ్యాన్ గాడుపుకి ఆరబెట్టేసుకోవాలి. తడిపోయేంత వరకు ఆరబెట్టేసుకోవాలి. తడిపోతే చాలండి, తడి ఉండొద్దు. 2 బౌల్ అంత అయిందండి పుదీనా, 8 కట్టలు పుదీనా. మంచిగా ఆరబెట్టేసుకొని ఆరిన తర్వాత ఆయిల్ వేయించుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, మెంతులు, ఆవాలు దోరగా వేయించుకోవాలి. 1/2 స్పూను మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ఆవాలు మంచి దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. అయిపోయిందండి. దోరగా వేగినాయి చూడండి, దోరగా వేగినాయి. మిక్సీ జార్లో వేసుకోవాలి. చల్లగా అయినాక మిక్సీ పట్టేసుకోవాలి. అయిందండి, మిక్సీ పట్టేసుకోవాలి. చల్లగా అయిపోయింది చూడండి, అయిపోయింది. మిక్సీ పౌడర్ అయిపోయింది. జీలకర్ర మెంతుల పొడి. ఇప్పుడు బౌల్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. పుదీనా వేయించుకోవాలి కదా, పుదీనా కూడా దోరగా వేయించుకోవాలి. హాయ్ అండి, మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు ఏం కర్రీ చేశారు? మీరు ఏం కర్రీ చేశారో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈరోజు పుదీనా పచ్చడి మాది, నిలువ పచ్చడి. రైస్లోకి, చపాతీలోకి బాగుంటుందండి. ఇలానే కొత్తిమీర పచ్చడి ఇలానే వేసుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు బాగుంటుందండి. మన కర్రీస్ ఇంట్లో లేనప్పుడు ఇలా చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. టైంకి తింటాం వేసుకొని. నెల రోజులు ఉంటుందండి నిలువ పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచి నెల రోజులు ఉంటుంది. ఇంకా ఆయనతో ఉందండి పుదీనా, ఆయనతో ఏం చేసుకోవాలి. 2 బౌల్ అంత అయింది పుదీనా, 2 బౌల్స్ అయింది. అయిపోయిందండి, మంచి దూరగా వేగినాయి. ఇంకా మిక్సీ జార్లో వేసుకోవడమే. చల్లగా అయినాక మిక్సీ పట్టేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. ఒక గ్లాస్, చిన్న గ్లాసు చింతపులుసు ఉంది కదండి, చింతపులుసు వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైనాక చింతపులుసు వేసుకోవాలి. చింతపులుసు ఆయిల్లో ఉడకాలండి. మంచిగా దగ్గరకు కావాలి. దగ్గర కంటే దగ్గర కదండి, మామూలు లూజ్గానే ఉండాలి. తొక్కు చాలా దగ్గరికి అయితే గట్టిగా అయిపోతుంది. లూజ్గా ఉండాలి, మంచిగా ఉడకాలంతే. కొద్దిగా చిక్కగా అయితే చాలండి. కొద్దిగా చిటికెడు సగం స్పూను పసుపు వేసుకోవాలి. మంచి కలుపుతుండాలి.
సగం గంటెడు ఉప్పు. చూడండి, సగం. దగ్గరకు అయినాక బంద్ చేసేయాలి, స్టవ్ కట్ చేయాలి. పోసుకు రెడీ చేసుకోవాలండి. పోసు కూడా చల్లగా కావాలి కదా, చింతపులుసు చల్లగా కావాలి, పోసు కూడా చల్లగా కావాలి. పోసు కూడా రెడీ చేసుకోవాలండి. ఆయిల్ పోసుకోవాలి, ఒక గ్లాస్, చిన్న గ్లాస్. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర దోరగా వేయించుకోవాలండి. మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా ఎల్లిపాయలు, పోసు దోరగా వేయించాలి. ఎల్లిపాయలు దోరగా వేగిన తర్వాత మినప్పప్పు, మినప్పప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకున్నాను. ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు మనం ఇష్టమండి. కరివేపాకు, కొంతమంది ఉట్టి జీలకర్ర, ఎండుమిర్చి, కొంతమంది ఇక ఎండుమిర్చి కూడా వేసుకోరు, ఇక జీలకర్ర, ఆవాలు వేసేసుకుంటారు. ఇష్టమండి పోస్క్, ఎవరు ఎలా చేసుకుంటారో. కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి, హాఫ్ స్పూను. ఇంగువ మంచిదండి, అన్నిట్ల కర్రీస్లల్లో అన్నిట్లా వాడుకుంటే చాలా మంచిది. ఇంగువ డైజెషన్ అవుతుంది, చాలా మంచిది. కొంతమందికి ఇష్టం ఉండదు ఇంగువ, కానీ మంచిదండి, వాడుకోండి. ఇక పుదీనా చల్లగా అయినాక పుదీనా కూడా మిక్సీ పట్టేసేయాలి. దాంట్లో కొద్దిగా ఎల్లిపాయలు వేయాలండి, ఒక ఎల్లిగడ్డ మిక్సీ పట్టేసుకోవాలి. పులుసు చల్లగా కావాలి, పోసు చల్లగా కావాలి. చింతపులుసులోనే కలిపేద్దాం అనుకున్నానండి, కాకపోతే మీకు చూపించాలి కదా, అందుకే ఇందులో వేసేసాను. బాయిల్లో ఇందులోనే కలిపేసేసేసిన అన్నీ వేసి, పుదీనా, కారము, జీలకర్ర మెంతుల పొడి, పోసు, ఇక మనకు కలిపినాక టేస్ట్ చేసి కారం తక్కువ, ఉప్పు తక్కువ వేసుకోవాలండి. మేము స్పైసీగానే తింటాం, కారం ఎక్కువనే. ఒక గంట వేసిన అండి, సగం గంట ఉప్పు కదా, ఒక గంట వేసిన. మనం తక్కువ పడితే మనం వేసుకోవచ్చు కారం, కానీ ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోవాలండి. ఎక్కువైతే బాగుండదు, తక్కువ వేసుకుని ఏం కాదు, తర్వాత కలుపుకోవచ్చు. టేస్ట్ చేసి కొద్దిగా అన్నం వేసుకున్నాను, రైస్ కొద్దిగా అలా టేస్ట్ చేయాలని. కానీ బాగుందండి, కొద్ది కారం తక్కువైంది, మళ్ళీ వేసిన కారం వేసి కలిపిన. మంచిగా ఉంది, సూపర్ ఉంది తొక్కు. మీరు కూడా ట్రై చేయండి. గంటన్నర పట్టిందండి కారము, సగం గంట ఉప్పు, 3 గ్లాసులు, చిన్న గ్లాసులు ఆయిల్, 8 కట్టలు